లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా బలమైన అడుగులు వేస్తున్నాడా అంటే జరుగుతున్న పరిణామాలు తను అంగీకరించిన ప్రాజెక్టులు ఇది నిజమేనని తేల్చి చెప్పేస్తున్నాయి. జక్కన్న తెరకెక్కించిన RRR తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని దక్కించుకోవడం తెలిసిందే. ఈ మూవీతో హాలీవుడ్ లోనూ కూడా హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ బిజినెస్ పరంగాను వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్ రాయ్ ఏజెంట్ గా కనిపిస్తున్న ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్, యష్ రాజ్ ఫిలిమ్స్ లో కూడా వార్ 2ని అంగీకరించే సమయంలోనే భారీ ఒప్పందంపై ఎన్టీఆర్ సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ మరో సినిమా కూడా చేయడం ఖాయం అన్నమాట. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా తెరపైకి రానున్న సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, మేడ్ ఇన్ ఇండియా పేరుతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ కి రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారని, దీనికి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇదిలా ఉంటే ఇదే కథతో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో ఓ సినిమాకు రూపకల్పన జరుగుతుందని, సితారే జమీన్ ఫర్ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే త్వరలోనే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందని, త్వరలోనే ఇది కూడా జరుగుతుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు విన్న ఎన్టీఆర్ అభిమానులు సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. RRR ఎన్టీఆర్ ప్లానింగ్ మొత్తం మారిందని, దేశవ్యాప్తంగా పాపులారిటీ కావాలన్న ఆలోచనలో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడని ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.